హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇంతకుముందు వీడియోలో నేను బాబు షాపింగ్కి వచ్చామని చెప్పాం కదా, అక్కడ నేను పాప మాత్రమే పర్చేస్ చేసాము. బాబు జస్ట్ 2-3 షర్ట్స్ మాత్రమే తీసుకున్నాడు. సో నెక్స్ట్ డే మళ్ళీ వాడి కోసం అండ్ మా వారి కోసం షాపింగ్ వచ్చాము. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము. మేము వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఫినిక్స్ మాల్కి వచ్చామండి. అక్కడ మా వారు ఇంకా మా బాబు వాళ్ళిద్దరూ షాపింగ్లో మునిగిపోయారు. నేనైతే మాత్రం ఇక్కడ ఉన్న కలెక్షన్స్ని చూస్తూ ఉన్నాను. కృష్ణయ్య విగ్రహం అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర దేవుడి విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకు శివయ్య విగ్రహం కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది చూడ్డానికైతే మాత్రం. అచ్చు ఒక మనిషి అక్కడ నిల్చున్నట్టు, నిజంగానే శివయ్య ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ విగ్రహం దగ్గరే చాలాసేపు నేను నిల్చుండిపోయాను. ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్ అండి. అక్కడ ఉన్న కలెక్షన్ చూపిస్తూ ఉన్నాను. ఫినిక్స్ మాల్లో ఇది ఒక స్టోరు. ఇది వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతుందంట. ఎవరైనా గృహప్రవేశాలు అట్లా ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి అట్లా, లేదంటే వేరే ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా వీళ్ళ దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను ఆ కలెక్షన్ అన్నీ చూసేసరికి వీళ్ళేమో షూ షాపింగ్లో ఉన్నారు, ఇద్దరు తండ్రి కొడుకులు. మా వాడికి ఒక పట్టాన ఏవి నచ్చవు. మా వారేమో చెక్ చేస్తూ ఉన్నాడు, వాడికి చూపిస్తూ అట్లా. మా ఆయనతో షాపింగ్కి వస్తే నాకు ఎట్లాంటి టెన్షన్ లేదు. తన కిడ్స్ని మేనేజ్ చేస్తాడు బాగానే. సో వదిలేసి నా పనిలో నేనున్నాను. ఇక్కడున్న కలెక్షన్స్ అన్నీ నేను చూస్తూ మీ అందరికీ చూపించాలని వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. షూ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చెప్పులు అవన్నీ కూడా బాగున్నాయి. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. మాల్స్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. వీళ్ళు ఇలా షూ అట్లా కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా బాగుంది ఇక్కడ. నేనైతే ఏమీ హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేయలేదు, జస్ట్ క్యాప్చర్ చేశాను వీడియోని. ఇక్కడ చూసారా, ఆల్రెడీ వెస్ట్ సైడ్లో తను వేసుకొని ఉన్న షూ అయితే పర్చేస్ చేసింది మా పాప. మళ్ళీ వాళ్ళ తమ్ముడు చెక్ చేస్తూ ఉంటే తనకేవో నచ్చాయి బార్బీ షూస్, అవి కావాలనేసి చూస్తూ ఉంది. ఇక్కడ చూపిస్తున్న ఈ షూ వచ్చేసి వెస్ట్ సైడ్లో తీసుకునింది. బాగుంది, కంఫర్ట్ అదంతా కూడా. చెక్ చేసుకుంటూ ఉంది. అక్కడ మిర్రర్ కనిపించగానే ఇలా డాన్స్ చేస్తూ, ఆ పాపకి మ్యూజిక్ వస్తే మాత్రం ఇలా ఆడుతూనే ఉంటుంది కాళ్ళు. చాలా ఇష్టం. షూ కూడా బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి బాగా. ఇలా తనకు నచ్చిన కలెక్షన్స్ కొన్ని తీసుకున్నారు. అండ్ బాబుకి అండ్ నాకు, మా పాపకి అలా మా అందరికీ నచ్చినవి చెప్పులైతే కలెక్షన్ తీసుకున్నాము. ఇలా అన్ని కలెక్షన్ తీసుకొని బయటికి రాగానే ఇక్కడ క్యాండీ షాప్ కనిపించింది. వెంటనే పిల్లలకి ఆకలి గుర్తొచ్చింది, టక్కునే వెళ్ళిపోయారు. ఇంకా ఇలా పిల్లలతో షాపింగ్ అంటే అసలు చాలా ఓపిక ఉండాలి అందరికీ. మేబీ మామ్స్ అందరికీ ఇది రిలేటెడ్ అని అనుకుంటున్నా. మా పిల్లలు కూడా అంతే. ఏ చిన్న షాపింగ్ అన్నా సరే ముందు ఆకలి వేయకపోయినా సరే ఫుడ్ కలెక్షన్ ఉండాలి. ఇక్కడ చూసారా, వాళ్ళిద్దరూ పంచుకుంటూ ఉన్నారు తీసుకున్న చాక్లెట్స్ అన్నీ. ఇలా మా వారి షాపింగ్ కూడా అంత ఈజీగా ఏం అవ్వదండి, చాలా టైం పడుతుంది. తనకి నచ్చిందంటే వెంటనే తీసుకుంటారు, లేదంటే మాత్రం అన్ని కలెక్షన్స్ చూసి కానీ ఒక్కసారిగా ఫైనల్ అవ్వరు. ఇలా ముందైతే అన్ని స్టోర్స్ తిరుగుతూ ఉన్నాము, ఏది తీసుకోవాలి ఏంటి అని. అయితే మాత్రం ఇక్కడ కలెక్షన్ కొంచెం బెటర్గా అనిపిస్తే అక్కడ కొంచెంగా ఆగేసి చూస్తూ ఉన్నాము. అదే ఈ పాటికి గర్ల్స్ షాపింగ్ అయ్యింటే ఎన్ని చూపించుండేదాన్నో వీడియోలో, మా బట్టలు అట్లా శారీస్ కానీ. ఇట్లా జెంట్స్ షాపింగ్ అంతగా నాకు తెలీదు. సో అందుకే మా ఆయన చెక్ చేసుకుంటూ ఉన్నాడు. తను జనరల్లీ ఎక్కువ వైట్ షర్ట్సే వేస్తాడు. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎప్పుడైనా గిఫ్ట్ చేయాలన్నా వైట్లోకే వెళ్తా, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. ఏదన్నా ఇలా చెక్స్లో కానీ లేదంటే ఫ్లవర్స్లో అట్లా ప్రింటెడ్ ఏమైనా తీసుకోవాలంటే తను వేసుకొని కానీ ఒక్కసారిగా డిసైడ్ అవ్వడు. అందుకనే ఎక్కువ రిస్క్ నేను తీసుకోను తన షాపింగ్ వరకు వస్తే. ఇక్కడ ఇంకా అక్కడ చూసాము, నచ్చలేదు. కింద స్టోర్లో పిల్లలకు ఉన్నాయని చెప్పారు, అందుకని కిందకి వచ్చాము. షాపింగ్ పక్కన పెట్టేసి బట్టలు అవంతా, నేనైతే మాత్రం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంట్లోకి కావాల్సిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవి చూస్తూ ఉన్నాను. పిల్లోస్ కానీ ఇట్లా కిచెన్ ఐటమ్స్, ఇలా హోమ్ డెకోర్కి సంబంధించిన ఐటమ్స్ రాగానే నాలాగా ఎంతమంది ఆగిపోయి అక్కడే చెక్ చేసే వాళ్ళు ఉంటారో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మాత్రం హోమ్ డెకోర్కి సంబంధించి కిచెన్ ఐటమ్స్ ఇట్లా ఏవి కనిపించినా సరే టక్కున ఆగిపోతాను అక్కడే.
ఈ స్టోర్లో అయితే మేము బట్టలేమీ పర్చేస్ చేయలేదు. ఇక్కడ కొన్ని లోషన్స్ అండ్ బాడీకి సంబంధించి క్రీమ్స్, కండిషనర్స్, ఇట్లా బాడీ స్ప్రే అట్లాంటివి కొన్ని తీసుకున్నాము. అవి బిల్ చేయిస్తూ ఉన్నాము. అండ్ ఇంకో విషయం అండి, చాలామందికి డ్రై స్కిన్ కానీ లేదంటే స్కిన్ ఎలర్జీస్ కానీ అట్లా ఉంటాయి కదా. సో నాకు కూడా రీసెంట్గా స్కిన్ ర్యాష్ ఏదో ఒకటి వచ్చిందండి. సో అప్పుడు డాక్టర్ని మీట్ అయితే తను చెప్పింది ఏంటంటే, ర్యాషెస్ లేదా చిన్న మార్క్స్ ఉన్నా సరే బాడీ మీద సోప్స్ అవంతా కొంచెం కెమికల్ ఎక్కువ ఉండేటివి ఉంటాయి. సో హార్డ్గా ఉండే సోప్స్ ఏవి యూస్ చేయకూడదంట. అలాగే బాడీ వాష్ తీసుకుంటే జనరల్గా మంచిది అని చెప్పారు. అందుకని నేను ఒకటి బాడీ వాష్ తీసుకున్నాను అక్కడ. ఇక్కడ ఫినిక్స్ మాల్లో ఇట్లా గోల్డ్ షాపింగ్ కూడా చేయొచ్చు. క్యారెట్ లైన్ అండ్ ఇంకా కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి, జీవా అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట అన్నీ. అక్కడ కనిపించగానే నేను స్టాప్ అయిపోయాను. ఇక్కడ మా పిల్లలు చూసారా, వాళ్ళ టాయ్స్ కనిపించగానే వాళ్ళు ఆగిపోయారు. మా ఆయన షాపింగ్లో తను ఉన్నారు. క్యారెట్ లైన్కి అయితే నేను వచ్చేసి కలెక్షన్ అంతా ఒకసారి చూస్తూ ఉన్నాను. రింగ్స్ అవంతా కూడా బాగున్నాయి. అండ్ ఇంకొక విషయం అండి, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, దానికోసం 20% ఆఫర్ అంట. సో అన్ని స్టోర్స్లోనూ వెబ్సైట్లోనూ అన్నిట్లలో ఆఫర్ 20% అయితే ఉంది. డెఫినెట్గా విజిట్ అవ్వండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా లేదా మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా సరే వ్యాలంటైన్స్ డేకి పర్చేస్ చేయొచ్చు. 20% ఆఫర్ వాళ్ళు చాలా రేర్గా పెడుతూ ఉంటారు. సో కలెక్షన్ నచ్చితే మాత్రం విజిట్ అవ్వండి డెఫినెట్గా. ఇక్కడ వీళ్ళు చూసారా, తిరుగుతూనే ఉన్నారు. కొనిందేమో 2-3 షర్ట్స్, బట్ తిరగడమే ఎక్కువ సరిపోయింది. అలాగే ఇంకొక స్టోర్కి వచ్చారు, బ్లాక్బెర్రీస్ అని ఈ స్టోర్కి వచ్చారు. ఇక్కడ షర్ట్స్ అయితే మాత్రం మా వారికి బ్రాండెడ్ పిచ్చి కొంచెం ఎక్కువ. సో అందుకని అన్ని బ్రాండెడ్ షర్ట్లే అవే తీసుకోవాలని తను అనుకుంటూ ఉంటాడు. నేనైతే మాత్రం ఒక షర్ట్కి 7,000 8,000 పెట్టి పర్చేస్ చేయాల్సినంత నాకైతే అనిపించదు. సో తనకిష్టం. సో ఆయన అయితే మాత్రం చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, సో అన్ని బ్రాండ్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నారు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. చూసారా వెనకాల నేను వస్తున్నానా లేదా, ఇవన్నీ ఏం అక్కర్లేదు, వెళ్ళిపోతున్నారు పిల్లల్ని తీసుకొని. ఇక్కడ ఏమైనా టాయ్స్ కానీ ఇలా షోలో పెట్టిన బొమ్మల దగ్గర పాప మాత్రం భలే ఆడుతూ ఉంటుంది. ఈవెన్ మా బాబు కూడా అంతే, వాడికి ఇష్టం అక్కడ టాయ్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వటం అట్లా అంతా ఆడుతూ ఉంటారు ఇద్దరు. నేనైతే పక్కనే బీబా స్టోర్ ఉంది, అందులో చెక్ చేద్దామని వెళ్ళాను. బట్ అక్కడ చూస్తే బీబా సపరేట్గా పిల్లలకి కిడ్స్ వేర్ సపరేట్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ అన్నీ లైక్ ఇలా టాప్స్, కుర్తీస్ ఇట్లా ఉన్నాయన్నమాట. పంజాబీ డ్రెస్సెస్, ఇలా గాగ్రాస్, అన్ని వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఇచ్చారు కిడ్స్కి సంబంధించి. లెగ్గిన్స్ అవన్నీ కూడా వీళ్ళకి సపరేట్ స్టోర్ లాగా పెట్టారు. బాగా అనిపించింది. అంటే ముందు అన్ని మిక్సింగ్లో ఉండేది, ఇప్పుడైతే మాత్రం ఈ మాల్లో సపరేట్ చేశారు. ఇలా మళ్ళీ ఈ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పర్చేస్ చేశారు కొన్ని షర్ట్స్ అండ్ ప్యాంట్. అట్లా బాబుకి చూస్తూ ఉన్నాము. ఫస్ట్ వాడికి బర్త్డే వాడిది కదా, సో వాడికే చూద్దామని డిసైడ్ అయ్యి ఇంకా కంప్లీట్లీ ఎక్కువ శాతం వాడికి ఈ బ్రాండ్లోనే తీసుకుంటూ ఉంటాడు వెంకీ. సో అందుకు చెక్ చేస్తూ ఉన్నాడు కలెక్షన్ కొత్తగా ఏమొచ్చినాయో అవన్నీ చూపించమనేసి. ఇక్కడ మా పనిలో మేము ఉంటే మా పాప మాత్రం తన షాపింగ్ చేయడానికి రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే చెక్ చేస్తూ ఉంది. ఆమెనే కాదు, గర్ల్స్ బట్టలు రాగానే నేను కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాను ఏం బాగున్నాయి ఏంటి అని. ఈ జాకెట్ అయితే చాలా నచ్చింది, బట్ చాలా ఎక్కువ ప్రైజీ అనిపించింది. 8,000 సంథింగ్ అలా ఉంది. సో కంప్లీట్లీ నేనైతే పర్చేస్ చేయలేదు, అక్కడే పెట్టేశాను. ఎందుకు అంటే మా పాప సైజ్ కూడా లేదు అక్కడ. సో కలెక్షన్ వచ్చినప్పుడు చెప్తాము అని చెప్పారు, అందుకని మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చాము. ఈ వైట్ షర్ట్ మా బాబు ఒకటి తీసుకున్నాడు. ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది తన బట్టలన్నీ ఇక్కడ అలెన్ సోల్లోనే కొంటూ ఉంటాము. ఇక్కడ చూసారా, ఇలా సాఫ్ట్ జాకెట్స్ ఏవి కనిపించినా సరే నేను చెక్ చేస్తూ ఉంటా. ఇది జస్ట్ 3 to 5 months బేబీ కంట, బట్ ఇది కూడా 7,800 వరకు ఉంది కాస్ట్. చాలా ఇష్టం అలా సాఫ్ట్గా ఉండే జాకెట్స్ ఏవైనా చూస్తే మాత్రం. ఇక్కడ వాళ్ళ తమ్ముడు ట్రయల్ రూమ్లో ఉన్నాడు. మా పాప ఇంకా మా వారు చూడండి ఇలా ఏం చేస్తున్నారో, వాళ్ళ డాడీని కాకపడుతుంది ఏమేమి కొనాలి ఏంటి అనేసి. వాళ్ళు ఆ పనిలో ఉంటే నేను ఇక్కడ మళ్ళీ జ్యువెలరీ షాప్ కనిపించింది. ఇది వచ్చేసి గోల్డ్ కాదు, నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. కుషాల్
ఇవి కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇది ఆన్లైన్లో కూడా స్టోర్ ఉంది. అన్నిట్లలో వీళ్ళ వెబ్సైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇట్లా అంతా. సో చెక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫర్స్ అట్లా రింగ్స్ జ్యువెలరీని బట్టి ఆఫర్స్ అది పెట్టారు. దూరం నుంచి క్యాప్చర్ చేశాను. నేను మళ్ళీ వెళ్ళి కూడా స్టోర్ విజిట్ అయ్యాను, తర్వాత అది వీడియో తీయలేదన్నమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కొన్ని చూశాను, బాగా నచ్చాయి. ఇలా వాళ్ళ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అవుతున్నారు బిల్లు కట్టడానికి. ఇంకా ఇక్కడ బిల్ కట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కొంచెం వేరే షాపింగ్ కూడా చేశాము. అవైతే ఇంకా వీడియో క్యాప్చర్ చేయలేదు. అండ్ నేను జారా బ్రాండ్లో కూడా చెక్ చేశాను, అది అక్కడ వాళ్ళు వీడియో ఆప్షన్ ఇవ్వలేదండి. కొన్ని బట్టలు అయితే అక్కడ కూడా పర్చేస్ చేశాము. నేను ముందు కూడా చెప్పాను, మా పిల్లలు ఇలా టాయ్స్ డిస్ప్లేలో పెట్టిన వాటితో అయితే బాగా ఆడుతూ ఉంటారు. అదేదో ఇంకా వేరే ప్రపంచాన్ని మర్చిపోయి అది వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎలా ఉంది ఏంటి అనేసి. అలా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో ఇక్కడ మాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పటిదాకా అది వచ్చేంత వరకు. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. అదే వీకెండ్లో అయ్యింటే అస్సలు మనకి ఛాన్సే ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది ఈ మాల్లో. ఇలా ఫుడ్ వచ్చేసింది, ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరాము. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.